హాయ్ ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భూమి దత్తత కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయి ఉంటాయి. గగన్ ఎంత చెప్పినా కూడా భూమి దత్తతకి పోవాలి అని ఆశించేసి ఇక శోభాచంద్ర ఫోటోని రెడీ చేస్తూ శరత్చంద్ర పక్కన పెట్టడానికి రెడీ చేస్తూ ఉంటుంది. అయ్యా వచ్చి కూర్చోండి అయ్యా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అప్పుడే అపూర్వ తల పట్టుకొని ఉంటుంది. ఏంటి అపూర్వ, ఏమైంది అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే, ఉదయం నుంచి ఒకటే తలనొప్పి బావా, కాఫీ తాగుదాము అంటే ఎవరిని అడగాలో కూడా అర్థం కావటం లేదు, ఎవరు కప్పు కాఫీ కూడా ఇచ్చేవాళ్ళు లేరు అని అపూర్వ అంటుంది. అపూర్వ, భూమి ఉంది కదా, భూమి నీకు కాఫీ ఇస్తుందిలే, అమ్మ భూమి నీ పిన్నికి కాఫీ తీసుకొచ్చి ఇవ్వమ్మా అని చెప్పడం, అలాగే నాన్న అంటూ భూమి కాఫీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్తుంది. అప్పుడే నక్షత్ర గోరింట ఇద్దరు సైగ చేసుకుంటారు. వెళ్ళు వెళ్ళు అని నక్షత్ర గోరింటకు చెప్పడంతో భూమి చక్కెర డబ్బా కోసం వేరొక వైపుకు తిరిగి ఉంటే వెంటనే గోరింటాకు కిచెన్లోకి వెళ్ళి ఆ పాలల్లో ఏదో విషయం కల్పిస్తూ ఉంటుంది. వెంటనే భూమి చూడకుండా అక్కడి నుండి వచ్చేస్తుంది. తర్వాత భూమి కాఫీ ఇవ్వటంతో అపూర్వ కాఫీ తాగేస్తూ ఉంటుంది. తర్వాత భూమిని దత్తత తీసుకోవడానికి మళ్ళీ శరత్చంద్ర శోభాచంద్ర ఫోటో దగ్గర కూర్చొని పూజ జరిపిస్తూ ఉంటే అప్పుడే అపూర్వ గొంతు పట్టుకొని నురుకుల కక్కుతో కింద కుప్ప కూలిపోతుంది. వెంటనే శరత్చంద్ర అపూర్వ అపూర్వ అని అందరూ పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరికి వస్తారు. భూమికి ఏమీ అర్థం కాక షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అపూర్వ, ఏమైంది అపూర్వ, ఏంటి అపూర్వ నోట్లో నుండి ఇలా నురగలు అని శరత్చంద్ర ప్రశ్నిస్తూ ఉంటాడు. మా అమ్మకి ఈ దత్తత కార్యక్రమం ఇష్టం లేదని ఎక్కడ ఈ దత్తత కార్యక్రమం ఆగిపోతుందో అని నువ్వే మా మమ్మీ ప్రాణాలు తీయడానికి కాఫీలో ఇలా విషం కలిపి ఇచ్చావు కదా అని నక్షత్ర భూమి పైన నింద వేసిస్తూ ఉంటుంది. దాంతో శరత్చంద్ర కోపంగా భూమి వైపుకు చూస్తూ ఉంటే భూమి ఏమీ అర్థం కాకుండా